నేటి ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. 24వ కీర్తన 3-4 చరణాలను ధ్యానం చేసుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండు వాడే. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ లేఖనాల్లోని సత్యాలను గ్రహించలాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. 24వ కీర్తనలో దావీదు చాలా స్పష్టంగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనతో పంచుకుంటా ఉన్నాడు. దాదాపుగా 23వ కీర్తనలో తన అంతరంగాన్ని ప్రభు ఎదుట కుమ్మరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా ఆదరణ పొందుకున్నాడు. ఆ తరువాత విషయాలు చూడగలిగితే 24వ కీర్తనలో చాలా సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. గమనించండి, 3వ చరణంలో 2 ప్రశ్నలు మనకి కనపడుతూ ఉన్నాయి. అవేంటంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఈ 2 ప్రశ్నలు గమనించగలిగితే దాదాపుగా చాలామంది దగ్గర ఈ 2 ప్రశ్నలకు జవాబు ఉండదు. ఆత్మీయతలో పరిపూర్ణత సాధించటం ఒక ఎత్తు అయితే, ఆత్మీయతలో కొనసాగటం అనేది మరొక ఎత్తు. అందుకనే ఒకసారి మారు మనసు పొందితే సరిపోదు, నిరంతరం మనం మారు మనస్సు పొందుతూ ఉండాలి. గమనించాలి. ఎందుకని? హృదయం అన్నిటికంటే మోసకరమే, అది ఘోరమైన వ్యాధి కలది, అది అన్ని విషయాలకు చెలించిపోతూ ఉంటుంది. ఇట్టే ఆకర్షణలకు, లోక ఆకర్షణలకు గురైపోతూ ఉంటుంది. అనుగుణంగా ఆత్మీయతలో తగ్గిపోయే పరిస్థితులు ఎదురు కావచ్చు. కనుకనే ఆత్మీయతలో నిలబడటం, ఆత్మీయతలో కొనసాగటం, ఈ 2 విషయాల గురించి కూడా ప్రతి విశ్వాసి శ్రద్ధ వహించాలి. అందుకని అంటున్నాడు కదా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? గమనించగలిగితే ఇటువంటి సంపూర్ణమైన ఆత్మీయతలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు లేరు. కానీ ఆయన విశేషమైన కృప ద్వారా ఆయన ఆశించింది ఏంటంటే, మనము కూడా అటువంటి సంపూర్ణతలోనికి రావాలని ఆశించాడు ఆయన. అందుకనే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. గమనించండి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. గమనించండి, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయములో మనం చదువుతాం కదా, ఆ దేవదూతలు తిరుగుతూ ఆ 2 రెక్కలతో వారి శరీరాన్ని కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఆ రకంగా తిరుగుతూ ఏమని స్తుతిస్తున్నారు వాళ్ళు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత పరిశుద్ధుడు ఆయన.
అందుకని ఆయన మనల నుంచి కోరుకునేది కూడా అదే పరిశుద్ధత. గమనించగలిగితే ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? గమనించండి. చాలా సందర్భాల్లో విశ్వాస జీవితంలో ప్రతి మనిషికి కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను బట్టి మనిషి కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురైపోతూ ఉంటాడు. ఏంటి ప్రశ్నలు అంటే, ఇన్ని మందిరాలు ఉన్నాయి కదా, ఏ మందిరానికి వెళ్ళాలి? ఇది పెద్ద ప్రశ్న కాదు ఇది. ఇది అసలు ప్రశ్నే కాదు ఇది. లోక ఆకర్షణలు కొన్ని ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ప్రభువుని ఎలాగ మహిమపరచాలి? ఇదే అసలు ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి విశ్వాసులకి కదా. ఇప్పుడు ఎవరో ఎదురొస్తున్నారు, వాళ్ళకి వందనాలు చెప్పాలా లేదా? ఇదో పెద్ద ప్రశ్న అనుకుంటున్నారా? చెప్తే చెప్పు, లేకపోతే మాని. నీ వందనాల వల్ల రూపాయి రాదు. ఇది ప్రశ్నే కాదు అసలు. కానీ ఆత్మీయతలో నిలబడటం, గమనించండి, ఇది పెద్ద ప్రశ్న, పెను సవాలు విశ్వాసికి. అందుకని ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని రాయబడి ఉంటుంది. ఎవరైతే పరలోకానికి వెళ్ళటానికి అర్హులో వాళ్ళు మాత్రమే నిలవబడతారు. అలాగా ఎవరైతే నిలవబడగలుగుతారో వాళ్ళే పరలోకానికి చేరగలుగుతారు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. అందుకనే పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో అందరికీ తెలుసు, ఎవరికి వాళ్ళకే తెలుసు కదా. ప్రతి మనిషికి కూడా స్వీయ అవగాహన ఉంటుంది. కానీ సభల్లో సమావేశాల్లో చేతులు ఎత్తండి అందరూ ఎత్తుతారు. కానీ మన మనస్సాక్షికి తెలుసుగా మనం వెళ్తామా లేదా అనేది. వెళ్ళాలంటే ఎటువంటి ఆత్మీయత ఉండాలి? అందుకనే చెప్తున్నాడు కదా, ఆయన పరమతముకు ఎక్కదగిన వాడెవడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అంటున్నాడు. అందుకనే గమనించండి, మన ప్రవర్తనను బట్టి, మన ఆత్మీయతను బట్టి, మన భక్తిని బట్టి మనం పరలోక రాజ్యానికి చేరాలి అనేది దేవుని చిత్తం. అందుకనే వాటిని మనం కాపాడుకోవాలి, వాటిని మనం సరి చేసుకోవాలి. గమనించండి. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. హిజ్కియా రాజుకి 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంటిని చక్కబెట్టుకో అని అవకాశం ఇచ్చాడు. ఇంతకు చక్కబెట్టుకున్నాడా లేదా? ఆయుష్ అయితే పొడిగించబడింది, కానీ గమనించండి, దేవుడు ప్రతి మనిషికి కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ పరలోక రాజ్యం చేరాలంటే కొన్ని అర్హతలు మనకు ఖచ్చితంగా కావాలి. ఆ యోగ్యత మనకు ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అనగా ఆయన పరిశుద్ధ స్థలంలో మనము నిలవబడగలుగుతాం. నిలబడాలి అంటే ఎవరు నిలబడతారు? గమనించండి, 4వ వచనంలో సమాధానం చెప్తున్నాడు కదా. బైబిల్ ఎంత స్పష్టంగా ఉంటుందంటే, గమనించండి, ప్రశ్నలన్నిటికీ సమాధానం బైబిల్లో దొరుకుద్ది. నీకే ప్రశ్న ఉందో చెప్పు, ఇట్టే. అందుకనే మనకు ఏదైనా సమస్యలు, ప్రశ్నలు తలెత్తినప్పుడు మనం మనుషుల దగ్గర పరిగెడతాం, కానీ నువ్వు బైబిల్ దగ్గరికి రా, నీకు సమాధానం ఖచ్చితంగా దొరుకుద్ది. నీ ప్రతి సమస్యకు జవాబు ఖచ్చితంగా దొరుకుద్ది. అందుకనే బైబిల్తో సహవాసం మనకు ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చూడగలిగితే చాలా స్పష్టంగా జవాబు మనకి కనపడతా ఉంటుంది. చాలా సందర్భాలలో కీర్తనాకారుడే 122వ కీర్తనలో కూడా అంటాడు కదా, ఏమంటాడు? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము. అది క్వశ్చన్ మార్కేనా? ప్రశ్నే. వెంటనే మనకు సమాధానం ఉంటుంది. ఏమని? యెహోవా వలననే నాకు సహాయం. అంటే ఆయన తప్ప మనకు వేరొక దిక్కు లేదు. ఇక్కడ కూడా పరలోక రాజ్యం ఎవరు చేరతారు అంటే, వారి లక్షణాలు 4వ చరణంలో ఇచ్చాడు మనకి. గమనించండి, ఏంటది? మొట్టమొదటి లక్షణం, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటున్నాడు దావీదు? ఎవరైతే వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టరో. వాస్తవానికి మనం అనుకుంటాం, కానీ ఈ లోకమంతా వ్యర్థమే. ఆయన 3 సార్లు పరిశుద్ధుడు, ఈ లోకం 3 సార్లు వ్యర్థం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంతా వ్యర్థం, సమస్తం వ్యర్థం, అంతా వ్యర్థం. ఈ లోకం అంతా వ్యర్థం. ఎందుకని? ఈ రోజున కనిపించింది రేపటికి మనకి కనిపించదు.
అంతా వ్యర్థం, అంతా మాయమైపోయే ఈ లోకం. గమనించండి. అటువంటి వ్యర్థమైన ఈ లోకంలో మన మాటలు కానీ, మన క్రియలు కానీ, ఇవన్నీ కూడా వ్యర్థమైనవే. మనం అనుకుంటాం ఇవే శాశ్వతం అనుకొని, ఇక్కడే మనం ఎల్లకాలం ఉంటాం అని అనుకుంటాం. గమనించండి. కానీ మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే ఆయన దగ్గర ఉంది, పరలోకంలో ఉంది. అది మన పౌరస్థితి, అంటే మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. గమనించండి. అందుకనే వ్యర్థమైన దాని మీద మన మనస్సును ఉంచకూడదు. ఏంటి వ్యర్థం అంటే చెప్పానుగా, మన మాటలు వ్యర్థం, మన క్రియలు వ్యర్థం, మన ఆలోచనలు వ్యర్థం. ప్రసంగి అంటాడు కదా, ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే, ఈ మధ్య మన వాళ్ళు కాస్త ఖాళీగా ఉన్నారనిపిస్తుంది, ఒక్కసారి ఎప్పుడైనా కొంచెం తీరుబడిగా ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్లో ప్రసంగాలు అన్న పేరుతో ఒక 12 ప్రసంగాలు ఉంటాయి. ఎప్పుడైనా వినండి. ప్రసంగి గ్రంథంలో ఉన్న ధ్యానాలు అవన్నీ. మీకు ఇంకా భయం లేదు అంటే ప్రకటన గ్రంథ ధ్యానాలు ఉంటాయి, ఒక 60-66 ఉంటాయి. అవి కూడా వినండి ఎప్పుడైనా తీరుబడిగా. వినటం మొదలు పెడితే కంప్లీట్గా వినండి. భయం వేసి మధ్యలో ఆపేశారనుకోండి, ఇంక వచ్చే ఆదివారం రారు మీరు. ఆ భయంతో వీడేం చెప్తాడు, అమ్మో వచ్చాడా జిడ్డు మొహముడు ఏం చెప్తాడు అన్నట్టు ఉంటాయి అవన్నీ. కాబట్టి వింటే కంటిన్యూస్గా వినండి. ఏమేమి వినాలి ఇప్పుడు మీరు? ప్రసంగాలు తీరుబడిగా ఉన్నప్పుడు. ఇంకోటి ప్రకటన గ్రంథ ధ్యానాలు. ఇవి ఎక్స్క్లూజివ్గా మీకోసమే రికార్డ్ చేసి పెట్టుంచా. ప్రభు చిత్తం అయితే త్వరలో ఇంకొక పత్రిక తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ కాస్త వీలు చూసుకొని ఆ పత్రికను ఆశాంతం రికార్డ్ చేయాలనేది ఆశ. రోజుకొకటి చేస్తే కంటిన్యూటీ పోద్ది. ఈ ఆలోచన కూడా ఉంది. వాస్తవానికి వారంలో ఒక 10 నుంచి 12 ప్రసంగాలు రాసుకుంటాను, కానీ అందులో ఒక 7-8 మాత్రమే వాడతాం. మిగతా 4 ఏం చేస్తాం? ప్రభు అనుమతించడై మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. నోట్స్ రాసిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిన ప్రసంగాలు అవన్నీ. ఎప్పుడో వాడుకుంటాళ్ళు ఇంకో చోట ఎక్కడో, ఇంకా అనవసరం అయ్యి. ఎందుకంటే దేవుడు వాటిని అనుమతించడు. గమనించాలి. వాస్తవానికి ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకనంటే చాలా సందర్భాలలో ఉపవాసం ఉండి గంటల తరబడి ప్రార్థనలో గడిపి సిద్ధం చేసుకున్న ప్రసంగాలు అవన్నీ, వర్తమానాలు అవన్నీ. అందుకని ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? పోస్ట్ మ్యాన్ని. ఎవరు? నేను రమాదేవి ఆంటీ పోస్ట్ మ్యాన్. నేను పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు ముఖ్యం నీకు? ఉత్తరం ముఖ్యం, పోస్ట్ మ్యాన్ కాదు. నేను పోస్ట్ మ్యాన్ అంతే. మీకు వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతా. అది మీకు వర్తమానం ముఖ్యం కదా, అది బాగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ మ్యాన్లు మారుతారు. ఎందుకని? బీట్ మారుద్ది కదా. పోస్ట్ మ్యాన్ మారుతాడు కానీ వర్తమానం మారదు. ఎందుకని? ఆయనే వాక్యం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన వర్తమానంలో మార్పు ఉండదు. మనం మారాలి అంటే ఆ మార్పు గురించే వర్తమానాలు వస్తాయి. మనం నిరాశలో బాధలో ఉన్నామా, ఆదరణ గురించే నీకు వర్తమానాలు వస్తాయి. అందులో ఏ మార్పు ఉండదు. ప్రసంగికులు మారచ్చు, బోధకులు మారచ్చు, కానీ దేవుని వాక్యంలో మాత్రం మార్పు ఉండదు. గమనించాం. అందుకనే కుదిరితే ఎప్పుడైనా అవి వినండి. ఇప్పటికే దాదాపు ఒక 900 వర్తమానాలు ఉన్నాయి మన ఛానల్లో. మీరు పెద్దగా వింటారో వినరో కానీ వినేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే సగం వీడియోలు సగం ఆడియోలో ఉంటాయి అందులో. ఇప్పుడు కుదిరితే తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని చేయండి, తీరుబడిగా ఉన్నప్పుడు. సాధారణంగా విదేశాల్లో ఉన్న మన సహోదరులు వాళ్ళు ప్రతిరోజు కారులోనే ఒక గంటన్నర ప్రయాణం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఉన్న చోట నుంచి వాళ్ళు ఉద్యోగం చేసే చోటకి. ఈ మధ్యలో డ్రైవింగ్ చేసుకుంటా ఈ ఆడియో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత నాకు చెప్తారు, పలానాది అని నాతో మళ్ళీ మాట్లాడతారు. దాని ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మళ్ళీ నాకు. గమనించండి. కాబట్టి ఎదురు ఫోన్ పెట్టుకున్నాడు, లైవ్ ఇస్తున్నాడు అనుకోకండి. దీనికోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చు. మన వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడికి రాని వాళ్ళు మాత్రమే కాదు, చాలా చోట్ల నుంచి వినేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు. అందుకని
దేవుని వాక్యం వేగంగా ప్రయాణం చేస్తుంది. దీన్ని ఆపకూడదు ఎవరు. ఏ కారణం చేత కూడా ఆపకూడదు, ఆటంకపరచకూడదు. అది కరపత్రమా, టీవీలో ప్రోగ్రామా, బయట సభలా, లేకపోతే మాసపత్రికలా, ఏదైనా సరే దేవుని వర్తమానం వేగంగా ప్రయాణం చేస్తుంది. దాన్ని అస్సలు ఆపకూడదు. ఆపితే మనకే నష్టం. గమనించండి. కాబట్టి ఇప్పుడు ప్రసంగి ఏమంటున్నాడు? పండు ముసలితనంలో అంతా వ్యర్థం అంటున్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు షోలమ్మితితో ప్రణయ గీతాలు, ప్రేమ గీతాలు పాడాడేమో కానీ ఆ తర్వాత కాస్త పరిపక్వత, పరిణితి చెందిన వయసు వచ్చేసరికి సామెతలు, జ్ఞానయుక్తంగా సామెతలు మాట్లాడాడేమో కానీ తన వృద్ధాప్యంలో, పండు ముసలితనంలో అంతా వ్యర్థం అంటాడు. ఏం వ్యర్థమో ప్రతిదీ రాస్తాడు. అవకాశం ఉంటే చదవండి. అందుకనే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. గమనించండి, మన క్రియలు, చేతలు, మన ఆలోచనలు అన్నీ వ్యర్థమే. మనం అనుకుంటాం వీఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటాం. కాదు, వీఆర్ వెయిన్ఫుల్. ఎందుకని? ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ వెయిన్. అంతా వ్యానిటీ అంటాడు సొలొమోను మహారాజు. ఆయనకేం తక్కువ? వాస్తవంగా దావీదు మహారాజు అయితే యుద్ధాలు చేశాడు. యుద్ధం చేస్తే ఏం జరుగుద్ది? బాగా డబ్బు ఖర్చు అవుద్ది. యుద్ధాలు చేస్తే బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు సొలొమోను రాజు యుద్ధాలు చేయలేదంటే డబ్బులు ఖర్చు అవ్వలేదు. అంటే ఎక్కడ శ్రమ పడలేదు, ఎక్కడ కూడా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాంటోడు అన్నీ ఉండి అన్నీ అనుభవించాక ఏమంటున్నాడు? ఈ లోకం అంతా వ్యర్థం అంటున్నాడు. గమనించండి, అంతా వ్యర్థం. ఏంటి వ్యర్థం అంటే మనుషుల సహాయం వ్యర్థం. కీర్తనాకారుడు అంటాడు 60వ కీర్తన 11వ చరణంలో, మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము అంటున్నాడు. గమనించండి, చెప్పాగా దావీదు మహారాజు జీవితాంతం యుద్ధాలు చేస్తానే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళతో యుద్ధాలు చేశాడు, బయట రాజ్యాలతో కూడా ఆయన యుద్ధాలు చేశాడు. ఏమంటున్నాడు ఆఖరికి? మనుషుల సహాయము వ్యర్థము అంటున్నాడు. మనమేమనుకుంటాం? పలానా ఆపద వచ్చినప్పుడు పలానా బంధువులు లేకపోతే పలానా కుటుంబ సభ్యులు నా కోసం నిలబడతారు అని మనం అనుకుంటామా లేదా? ఖచ్చితంగా అనుకుంటాం. కానీ దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడన్న సంగతి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోం. మనమేమనుకుంటాం? ఇరుగు పొరుగు వారు వీరు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు పలానా దాంట్లో నాకు తోడుగా ఉంటారు అని మనం అనుకుంటాం. పలానా చోట మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ యూనియన్ నాకు సహాయం చేస్తుంది, తోడుగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఆదుకుంటారు ఏ ఆపదలోనైనా సరే అని మనం అనుకుంటాం. కానీ గమనించండి, ఇదంతా ఎవరి సహాయం? మనుషుల సహాయమేగా. అవును, మనిషితో సమాధానం ఉండాలా లేదా? అన్నిటికన్నా ఏ దానం గొప్పదో తెలుసా పోతురాజు? సమాధానం. అన్నదానం అందరూ చేస్తారు. నీకు ఓపిక ఉంటే ఒక పూట సొరంగంలో కూర్చో, ఫుల్ సంచి నిండిపోద్ది. కానీ అన్నదానం కాదు, సమాధానం గొప్పది. సమాధానం లేకపోతే ఇల్లంతా ఎలాగుంటుంది? లైట్ వేసినట్టే ఉంటుంది, చీకటిగా ఉంటుంది. బ్యాంకులో డబ్బులు కనపడతానే ఉంటే ఏమి లేనట్టే ఉంటాయి. తిన్నట్టే ఉంటావు, ఆకలి తీరదు. ఎందుకంటే నీకు సమాధానం లేదు. అందుకని మొట్టమొదటిగా సమాధానం కావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని అన్ని దానాల్లో ఈ దానం గొప్పది. పోతే పోయింది, సమాధానం తెచ్చుకోండి. ఎలా దొరుకుద్ది అది? శ్రీనిబాబు కొట్లో ఉంటుందేమో, వెళ్తా కొనుక్కెళ్ళండి. గమనించండి, సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులతో మనకి రిలేషన్ మంచిదే, అవసరమే. ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణాలు పోయే వరకు కాదు, వాళ్ళ ప్రాణాలు రక్షించే అంతవరకు మనకు అవసరం. వాళ్ళ ప్రాణాలు రక్షించడం అంటే వాళ్ళ రక్షణలో నడిపించేంత వరకు. గమనించండి, వారిని రక్షణలో నడిపించే అంత రిలేషన్ వారితో మనకు ఉండాలి. అది తప్ప మిగతావన్నీ ఉంటాయి కదా మన దగ్గర. చేయబదులు ఉంటుంది, గివింగ్ అండ్ టేకింగ్ అన్నీ ఉంటాయి, అన్నీ రెసిప్రొకేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి.
కానీ ఈ రక్షణ విషయం దగ్గరికి వచ్చేపాటికి ప్రభువు గురించి వారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారేమోనని చెప్పి మనం చెప్పటం మానేస్తాం. ప్రతి సందర్భంలో అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకని మనుషులతో ఏం అవసరం అంటే సమాధానం అవసరం. ఎంతవరకు అంటే వాళ్ళని రక్షించేంత సమాధానం మనకి ఉండాలి. వారిని ప్రభువు వద్దకు నడిపించేంత రిలేషన్ మనకు ఉండాలి. గమనించాలి. వారు రక్షించబడ్డారన్న పేరు ఉంది, ఊరికి ముందు క్రైస్తవులు అన్న పేరు ఉంది అనుకోండి, ఇంకా వాళ్ళని పద్దాక మా మందిరానికి రాని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని దే హ్యావ్ దేర్ విల్ పవర్. ఏ మందిరానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకనే విజయవాడకి తండాకి పరిచర్య విధానంలో అంత తేడా ఇదే. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని ఎరగనివారు. వాళ్ళ దగ్గర ప్రయాస ఎక్కువ అవసరం. మనందరం ప్రభువుని తెలుసుకున్నవారు. మన దగ్గర ఏముంటుంది? తలనొప్పి ఎక్కువ ఉంటుంది కదా. మన దగ్గర గ్రూపిజం ఇవి ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల ఏముంది, జుట్టు చాలా ఉండేది. ఇదో శివాకు ఉన్నంత జుట్టు ఉండేది నాకు కూడా. ఏముంది ఇప్పుడు? ఆయనే అండి శివ అండి, ఆయనే. ఇప్పుడు ఏం మిగిలింది కదా? ఏమీ లేదు. బార్బర్ అంటాడు, సార్ కలర్ వేస్తాను సార్ అంటాడు. వద్దయ్యా. మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు, సార్ కలర్ ఎంత అన్నా, ఇంత అన్నాడు. అంత తీసేసుకో, ఇయ్యొద్దు కలర్. ఇప్పుడు నువ్వు కలర్ వేసేది దేనికోసం? డబ్బుల కోసం. ఆ డబ్బులు తీసుకో, నాకు కలర్ వద్దయ్యా. నువ్వు డబ్బులు తీసుకో, ప్రశాంతంగా తృప్తిగా చేయి కటింగ్ చాలు. క్రైస్తవుడి క్రాప్ ఒకటి చేయి, నాకు ఇంకేం వద్దు. ఇంకంతే కదా. జస్వంత్, కార్తిక్ లాంటి క్రాపులు కాకుండా క్రైస్తవుడి క్రాప్ ఒకటి చేయి, నాకు ఇంకేం వద్దు. నీకు ఎంత డబ్బులు కానీ తీసేసుకో. అంతే. ఆటితో కూడా మనకేం అవసరం ఇప్పుడు? అది సమాధానం అవసరం కదా. మనం బేరాలు ఆడతాం కానీ ఆకుకూర దగ్గరను టమాటాల దగ్గర రూపాయి ఎక్కువ ఇవ్వు, నువ్వు చెప్పినట్టు అంటది. మధ్యలో మెల్లగా దేవుడి గురించి చెప్పు. అందుకనే దిస్ ఈజ్ ద రీజన్ ఐ నెవర్ బార్గెయిన్. ఎందుకు బార్గెన్ చేసాము అనుకోండి, వచ్చాడండి పండో పెట్టడు అనుకుంటారు కదా. బేరం ఆడిన దగ్గర నుంచి వాడు అడిగినంత కొందాం అనుకోండి, నమస్తే చెప్తాడు వెళ్ళంగానే. ఇది ఏదో ఒక రోజున ప్రభువుని పరిచయం చేయటానికి మనకు ఒక కారణం అవుతుంది ఖచ్చితంగా. గమనించాలి. అంటే ఇప్పుడు ఎంత సమాధానం కావాలి మనుషులతో? వారిని ప్రభు వద్దకు నడిపించేంత సమాధానం అవసరం. గమనించాలి. మనుషులతో అవసరమే రిలేషన్షిప్, కానీ మనుషుల సహాయం ఎలాంటిది అంటున్నాడు ఇక్కడ? వ్యర్థం. గమనించండి, మనుషుల సహాయము వ్యర్థం. 33వ కీర్తనలో కూడా అంటాడు, గమనించండి, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఇది కూడా మనుషుని ప్రయత్నమే. రక్షించటానికి గుర్రం పనికిరాదు అంటున్నాడు. గమనించండి, ఎంత డబ్బుండి ఏం ఉపయోగం? చాలామంది ఆక్సిజన్ లేక దొరక్క ఆక్సిజన్ 2-3 సంవత్సరాల క్రితం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామండి, ఆక్సిజన్ ఇవ్వండి, ఆక్సిజన్ సిలిండర్లు లేవన్నారు 2-3 సంవత్సరాల క్రితం. జరిగిందిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తానికి జరిగింది. అంటే మనుషుని సహాయము వ్యర్థం. అంత మాత్రమే కాదు, ఇర్మియా అంటాడు 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయములో, జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. ఏం వ్యర్థం అంటున్నాడు ఇక్కడ? ఒకటేమో మనుషుల సహాయము వ్యర్థము, రెండవది ఏం చెప్తున్నాడు? జనముల ఆచారములు వ్యర్థం అంటున్నాడు. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులు కానీ ఆరాధనా విధానాలు అవన్నీ, అంతేగాని ఆచారాలు కాదు. ఆయన ఏర్పాటు చేసిన పండుగలు ఇవన్నీ ఆరాధనా విధానాలు, అంతేగాని ఆచారాలు కాదు. కానీ మనిషి స్వార్థం వల్ల ఆరాధనా విధానం కాస్త ఏమైపోయింది? ఆచారం అయిపోయింది. ఇక్కడ స్వార్థం వచ్చి చేరింది కదా. వెళ్ళావు బాగానే ఉంది, వచ్చేటప్పుడు బూందీ మిఠాయి కొనుక్కు రావాలా, చెరుకు గడ్డ కొనుక్కు రావాలా? వెళ్ళావులే, అది నీ భక్తి. నేను వచ్చేటప్పుడు ఇవన్నీ కొనుక్కురమ్మన్నారా? పేలాలోని ఇవన్నీ మరి ఎందుకు కొనుక్కొస్తున్నావు?
వెళ్ళామన్న గుర్తా? సర్లే. అందుకని ఇక్కడ ఏమొచ్చి చేరింది? స్వార్థం వచ్చి చేరింది. దీంతో ఏమైపోయినాయి? ఆరాధనా పద్ధతులన్నీ కూడా ఆచారం అయిపోయింది. అందుకనే జనాల ఆచారాలు ఏమంటున్నాడు? వ్యర్థం అంటున్నాడు. గమనించండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆచారము, ఆరాధనకు మధ్య తేడాను వివరించటానికే మంచి సమరైన ఉపమానం ఒకటి చెప్పాడు. ఈ వ్యక్తి కనూపిరితో ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక చావ బతుకుల్లో ఉన్నాడు. దొంగలు అతన్ని కొట్టి అతని అన్ని కూడా దోచేసుకొని అలా పడేసి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడు. పట్టించుకున్నాడా? అతను ఏ బిజీలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, పట్టించుకోలేదు. కానీ అసలు అన్యుడు, అంటరాని వాడు సమరయుడు వచ్చి పట్టించుకున్నాడు. తనకు అన్నీ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి అతని బాగోగులన్నీ కూడా చేశాడు. గమనించండి. అంటే ఇప్పుడు మనకి ఆరాధన ముఖ్యమా, ఆచారం ముఖ్యమా? కానీ వాళ్ళిద్దరూ అన్నీ తెలిసిన వాళ్ళే. యాజకుడు కానీ లేవీయుడు కానీ ధర్మశాస్త్రం బాగా తెలుసు వాళ్ళకి. కానీ ధర్మశాస్త్రం ఏ రోజు కూడా చూడనివాడు, చదవనివాడు ఈ సమరయుడు. కానీ అతను ఏం చేశాడు? దేవుని ప్రేమను చూపించాడు. అంటే ఇప్పుడు ఎవరిలో ఆరాధన భావం ఉందంటే సమరయుడిలోనే ఉంది. గమనించండి. అందుకని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనుషుల ఆచారాలన్నీ కూడా వ్యర్థం. నీకు ఇటువంటి సందేహం ఏమైనా వస్తే మళ్ళీ బైబిల్ దగ్గరికి రా. నీకు ఇటువంటి సందేహం ఏమైనా వస్తే, అంతేగాని వాళ్ళు చేశారు మేము చేస్తాం, వాళ్ళు చేశారని మనం చేయాల్సిన అవసరం లేదు. గమనించండి. అందుకని మనుషుల సహాయము వ్యర్థము, మనుషులు పెట్టుకున్న ఆచారాలు వ్యర్థము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా వ్యర్థం. యాకోబు అంటాడు 2వ పత్రిక 17వ వచనంలో, 2వ అధ్యాయము, క్షమించండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది వంటిగా ఉండి మృతమైన దగును అంటాడు. గమనించండి. క్రియలు ఎలాగుండాలి అంటే, విశ్వాసం ఎలాగుండాలి? క్రియలతో కూడినదిగా ఉండాలి. అప్పుడే విశ్వాసము ఫలిస్తుంది. లేకపోతే విశ్వాసము ఫలించదు. ఫలములు లేని చెట్టును ఆయన ఏం చేశాడు? లూకాసు వార్త 13వ అధ్యాయంలో నరికే అన్నాడు అంతే. ఎందుకని? చాలా కాలంగా అందులో ఫలాలు ఉంటాయేమోనని ఎదురు చూశాడు. అందులో ప్రేమ ఉంటుందేమో అని ఎదురు చూశాడు. అందులో శాంతి ఉంటుందేమో ఎదురు చూశాడు. సమాధానం ఉంటుందేమో ఎదురు చూశాడు. కానీ ఉన్నాయా? లేవు. దీర్ఘశాంతి ఉంటుందేమో ఎదురు చూశాడు. దయాలోత్సవం ఉంటుందేమో ఎదురు చూశాడు. మంచితనం ఉంటుందేమో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఉన్నాయా? మళ్ళీ ఇంకో సంవత్సరం అయిపోయింది. ఆఖరికి 3వ సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వాసం ఉందేమో, సాత్వికం ఉందేమో, ఆశా నిగ్రహం ఉందేమో ఎదురు చూశాడు. లేవు. ఏమన్నాడు? నరికే అన్నాడు అంతే. ఇంకా ఉండటానికి వీల్లేదు. ఇది అసలు భూమిని ఆక్రమించుకుంటుంది. భూమిలో అన్ని రిసోర్సెస్ తీసుకుంటుంది, కానీ దేనికి పని చేయట్లేదు. అది ఫలింపులోనికి రావటం లేదు. అది గమనించాలి. విశ్వాసము కూడా అలాగే క్రియలు లేకపోతే వ్యర్థంగా ఉంటుంది. వ్యర్థమైన విశ్వాసం. గమనించండి. క్రియలు అంటే ఏంటి? ప్రభు ప్రేమను చూపించే పనులు. అటువంటి ఫలాలు మనిషిలో ఉన్నప్పుడే ఖచ్చితంగా మన విశ్వాసము ఫలభరితంగా ఉంటుంది. గమనించండి. అందుకనే చూడగలిగితే మోషే ఒక పని చేశాడు. అనుకోవచ్చు మోషే కూడా 40 సంవత్సరాలు అంత రాజరికంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇంకా అరణ్యంలోకి వచ్చేసాడు కదా. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో మోషేకి తెలుసు. కానీ దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను బట్టి వీటన్నిటినీ భరించాడు. అంటే మోషే ముందు 2 ఉన్నాయి. ఒకటి, వెనక్కి వెళ్ళిపోయి ఆ రాజరికాన్ని, ఆ భోగాన్ని అంత అనుభవించటమా? రెండవది, వీళ్ళతో పాటు ఉండి శ్రమలు అనుభవించటమా? అంటే గమనించండి, ఆ విశ్వాసాన్ని బట్టే ఈ ఫలాన్ని, అనగా ఈ సాత్వికం అనే ఫలాన్ని చూపించటానికి ఇష్టపడ్డాడు మోషే. గమనించండి. ఇల్లంతటిలో అతను ఎవరో? నమ్మకస్తుడు. హల్లెలూయా. సాత్వికుడు, దీనుడు. అటువంటి సాక్ష్యాన్ని మోషే పొందుకున్నాడు. గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో
విశ్వాస వీరుల జాబితాలో మోషేని గురించి రాయబడిన మాట ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. గమనించండి. దేన్ని బట్టి ఈ విచక్షణ వచ్చిందంటే అతనికి విశ్వాసాన్ని బట్టి. అంటే అతని విశ్వాసము క్రియలతో కలిసి ఫలింపులోనికి వచ్చింది. క్రియలు లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది? మృతంగానే ఉండిపోద్దంట. ఒంటరిగా ఉండి మృతంగా ఉండిపోద్ది. గమనించండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఐగుప్తు ధనము, ఇదంతా నాకు ఎందుకయ్యా? నాకు తెలిసినప్పుడు, ఊహ తెలిసినప్పటికీ నేను ఫరో కుమార్తెకు కుమారుణ్ణి, ఇంతే. ఇది నా స్థితి, ఇది నా స్టేటస్. కాబట్టి నేను ఎలాగుంటాను అని అనుకుంటే ఎవరు కాదంటారు ఆయన్ని? మోషేని ఎవరు కాదనరు కదా. గమనించండి. కానీ దాని అంతటిని కూడా విడిచిపెట్టుకొని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. పౌలు కూడా ఇదే పరిస్థితి. ఏదైతే లాభకరమో, ఏదైతే ఉపయోగకరమో వాటన్నిటిని ఎలాగ ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. గమనించండి. అంటే అటువంటి క్రియలు వారు చూపించారు కనుకనే వారి విశ్వాసము ఫలింపులోనికి వచ్చింది. అందుకని ఒకవేళ ఫలింపు లేకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమైన విశ్వాసం. వ్యర్థమైన మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల ఆలోచనలు వ్యర్థము, అలాగే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మనుషుల ఆచారాలు కూడా వ్యర్థము. గమనించండి. అందుకని చూడగలిగితే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. రెండవదిగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? 4వ చరణంలో కపటముగా ప్రమాణము చేయనివాడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాడు. అంటే ప్రభువారు మన దగ్గర నుంచి యథార్థతను కోరుకుంటా ఉన్నాడు. అంటే మాట ఏదో, చేత కూడా అదే. మాటకు చేతకు సంబంధం ఉండదు ఈ రోజున. ఎందుకని? మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గుమ్మాలు కూడా దాటెళ్ళవు. ఎక్కడే ఉంటాయి, వైఫై లాగా లోపల లోపలే ఉంటాయి అన్నమాట. అది మాటలు మాత్రం అబ్బా చాలా ఉంటాయి. రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ డబ్బులతో ఒక ఓమ్నీ కొనాలి, ఓమ్నీలో ప్యాడ్ పెట్టాలి, ఆర్కెస్ట్రా పెట్టాలి, ఏంటిది అది ఏమంటారు వాటిని, యాంప్లిఫైర్ సౌండ్ సిస్టమ్ పెట్టాలి. ఇక నేను శ్రీలేఖ రఘుని కూడా పిలుస్తావా కదా. పెట్టుంటే బాగానే ఉండేది. ఎందుకని? నాకు కూడా ఒక ప్రసంగం వచ్చేది. పెట్టలేదుగా మరి. మీకు తెలుసా? తినే గింజ మీద మన పేరు ఉంటుందంట, తెలుసా? తినే ప్రతి దాని మీద అంటారు, విన్నారా? అలాగే మా మండలంలో, మా నియోజకవర్గంలో ప్రసంగం మీద నా పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నాకు వచ్చేదో ప్రసంగం కదా. వస్తే ఏం చేస్తామంటే తెలుసుగా మీ అందరికీ ఏం చేస్తాం కదా. అందుకని అనుకుంటాం చాలా విషయాలు, కానీ క్రియలలో గుమ్మాలు కూడా దాటలేదు. మాటలైతే కోటలు దాటుతాయి కానీ చేతలు గుమ్మాలు దాటట్లా. అందుకనే గమనించండి, ఇవన్నీ ఎటువంటివి అంటే కపటముతో కూడిన మాటలు, అబద్ధాలు అన్నమాట. ఇవన్నీ దేవునికి అబద్ధాలంటే అసహ్యం. గమనించండి. అబద్ధాలంటే దేవునికి అసహ్యం. మన మనసులో ఏముందో మనం అదే మాట్లాడాలి. వాస్తవంగా అయ్యే వస్తాయిగా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది. అంటే లోపల ఏముంటుందో అదే వస్తుంది. నిజమే, యథార్థత బాగానే ఉంది. ఈ యథార్థతే దేవుడు కోరుకుంటున్నాడు. గమనించాలి. అందుకని కపటముగా ప్రమాణము చేయనివాడు, అంటే అబద్ధము ఆడనివాడు. వాస్తవానికి యెహోషువ గ్రంథంలో వేగుల వారిని యెహోషువ పంపించాడు. మీరు వెళ్ళి చూసిరండి, అక్కడ పరిస్థితులు ఏంటి, వారిని మనం స్వాధీనం చేసుకోగలిగేంత పరిస్థితులు ఉన్నాయా లేదా, మన బలం సరిపోద్దా లేదా అని చూసిరమ్మని పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అక్కడ మనుషులు అంతంత ఎత్తున్నారు, మనం ఓడిపోతాం ఖచ్చితంగా, మనం వాళ్ళ కళ్ళ ముందు అస్సలు ఆనం, ఇన్ని రకాలుగా చెప్తుంటే
కాలేబు ఒక్కడే, గమనించండి, కాలేబు ఒక్కడే యథార్థంగా మాట్లాడాడు. వారిని స్వాధీనపరుచుకోవటానికి మనం బలం సరిపోద్ది అన్నాడు. గమనించాలి. అంటే మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడినట్టు? కపటంగా మాట్లాడినట్టు, మిగతా వాళ్ళందరూ అబద్ధం చెప్పినట్టు. కాలేబు మాత్రమే వాస్తవం చెప్పాడు. మిగతా వాళ్ళు ఎందుకు అలా చెప్పారంటే వాళ్ళకి ఏమనిపించిందో. ఇప్పుడు వరకు ఉన్న ఈ ఫ్రీ ప్రొవిజన్ మనం అనుభవిస్తూ వచ్చాం కదా, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఫ్రీ ప్రొవిజన్ ఉండదుగా. అందుకని అప్పుడేమని చదువుకున్నాం మనం, మరునాడు మన్నా మానిపోయాను, ఆ దేశ పంటను వీళ్ళందరూ తిన్నారు అని చదువుకున్నాం కదా. అంటే తిన్నారు అంటే వీళ్ళు కష్టపడాలి అక్కడ కదా. దానికి ఇష్టం లేని వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు. అక్కడికి వెళ్ళలేము, మనం గెలవలేము, వాళ్ళ ముందు అసలు నిలబడలేము, ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే కేవలము కాలేబు మాత్రమే, గమనించండి, ఖచ్చితంగా మనం వారిని స్వాధీనపరుచుకుంటా ఉన్నాడు. ఈ యథార్థతను బట్టే కాలేబు నమ్మకస్తుడిగా ఉన్నాడు, చివరి వరకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే చెప్పాను కదా, ఆయన సన్నిధిలో నిలబడటం ఒక ఎత్తు అయితే కొనసాగటం కూడా మరొక ఎత్తు. కాలేబు తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు అయితే, నమ్మకస్తుడిగా కొనసాగటం అనేది మరొక ఎత్తు. ఆ రకంగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. గమనించండి, ఎస్తేరు గ్రంథంలో మనం మొర్దెకైని చూస్తూ ఉంటాం. మొర్దెకై కూడా తన స్వజనుల నిమిత్తం ఇటువంటి యథార్థతనే కనపరిచాడు. ఎక్కడ కూడా కపటంగా లేడు. సరే, అవకాశాలు వస్తాయి కదా అని కూడా ఎదురు చూడలేదు. గమనించాలి, ఎస్తేరు ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎవరికైనా ఉండదు కదా. కనీసం ఈగ వాలినా సరే సెక్యూరిటీ బ్రీచ్, వాళ్ళందరూ పడిపోతారు అంతే మన మీద. కనీసం మీరు చూస్తూనే ఉంటారుగా, అప్పుడప్పుడు కాన్వాయ్లో సడన్గా ఎవరైనా అనుకోకుండా వచ్చారనుకోండి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అసలు ఎందుకు వచ్చావు నువ్వు, ఏ పని మీద వచ్చావు అంటారు. అంటే చంపటాకే వచ్చావు కదా అన్నట్టు అడుగుతారు. అలాంటిది ఇప్పుడు రాజుగారి ఆస్థానంలోకి ఆయన అనుమతి లేకుండా వెళ్ళటం అంటే ఏంటి అర్థం? అది గమనించండి. సైనికులందరూ ఖచ్చితంగా నువ్వు రాజుగారిని చంపటాకే వచ్చావు కదా అని అడుగుతారు ఎస్తేరుని. కానీ ఆమె ఏమంటుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం రాజు ఆస్థానంలోకి వెళ్ళి మన స్వజనుల నిమిత్తం నేను ఆయన బ్రతిమాలుకుంటాను అంది. రాజులో దయ కలిగింది. గమనించండి, కారణం ఏంటో తెలుసా? యథార్థత, కపటంగా లేకపోవటం. గమనించండి, మరొక లక్షణాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే నిర్దోషమైన చేతులు అంటున్నాడు. అంటే చూడగలిగితే ఈ 4వ చరణంలో ఏ విషయాలైతే దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడో ఇవన్నీ కూడా 15వ కీర్తనలో కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిర్దోషమైన చేతులు అంటే కీడు చెయ్యని చేతులు. 15వ చరణంలో 15వ అధ్యాయంలో 5 చరణాలే ఉంటాయి. 5 చరణాల్లో ఈ లక్షణాలన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. కీడు చెయ్యని చేతులు, నిర్దోషమైన చేతులు అంటే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ కీర్తనలో మనం చూడగలిగితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గమనించండి, అటివాడు నాలుకతో కొండెములాడడు, అబద్ధాలు చెప్పడు, తన చెలికానికి కీడు చెయ్యడు. అంటే నిర్దోషమైన చేతులు కలిగిన వాడు. హల్లెలూయా. నిర్దోషమైన చేతులు, ఎవరికి కూడా హాని తలపెట్టని చేతులు. వాస్తవంగా క్రియారూపకంగా హాని తలపెట్టకపోవచ్చు, కానీ మనసులో ఆలోచన ఉందనుకోండి, హాని తలపెట్టినట్టే, హాని చేసినట్టే. ప్రభు అదే చెప్తాడు కదా, నువ్వు వ్యభిచరింపకపోవచ్చు కానీ నీ హృదయంలో వ్యభిచార తలంపులు ఉంటే నువ్వు వ్యభిచరించినట్టే. అందుకనే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. 2 కళ్ళతో నువ్వు నరకానికి వెళ్ళటం కంటే ఒక కంటితో నువ్వు పరలోకం వెళ్ళటం మంచిది. గమనించండి, అందుకని నిర్దోషమైన
చేతులు, అలాగే శుద్ధమైన హృదయము. హల్లెలూయా! శుద్ధమైన హృదయం. దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడో మీకు తెలుసుగా. నేల మంటిలో నుంచి తీసి తన పోలికలో, తన స్వరూపంలో చేశాడు. తన పోలిక అంటే ఆకారంలో, తన స్వరూపం అంటే తన ఆలోచన విధానంలో చేశాడు. ఆయన ఆలోచన విధానంలో ఉండవలసిన మనిషి ఏమైపోయాడంటే, సర్పము చెప్పిన మాటకు, యుక్తికి, యుక్తి అనకూడదు, కుయుక్తికి లోబడిపోయి తన స్వరూపాన్ని మనిషి కోల్పోయాడు. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఆ సర్పపు ఆలోచనలే వచ్చినాయి. ఆ ఆలోచన విధానం, ఆ కుయుక్తే మనిషికి వచ్చేసింది. గమనించాలి. అందుకనే ఆయన చేసినప్పుడు ఎలా చేశాడంటే, మనల్ని శుద్ధ హృదయంతో చేశాడు బై డిఫాల్ట్. కానీ మనం ఏం చేసుకున్నాం? మనకు మనం ఈ హృదయాన్ని చెరిపేసుకున్నాం. అందుకని ఇర్మియా అంటాడు కదా, 17వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో 9వ వచనంలో రాయబడినట్టు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. గమనించండి. ఈ రీతిగా అటువంటి హృదయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు? ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరినైనా ఆయన కాదన్నాడా? ఎప్పుడు కూడా లేదు అలాగా. అందుకనే దేవుడు విశ్వాసులకి కూడా వరాలు ఇస్తాడు, ఆత్మ వరాలు ఇస్తాడు. వరం ఇచ్చాడంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకనంటే వరాన్ని బట్టి మనిషి హెచ్చిపోతాడేమో, జాగ్రత్తగా ఉండాలి కదా. స్వస్థత అనేది ఒక వరమా కదా? స్వస్థత వరం ఉంది అనుకోండి, కొన్ని ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని మళ్ళీ నువ్వు కోనేరు కడతావేమో, అంజూర పండు అంటావేమో, ప్రతి శుక్రవారం రమ్మంటావేమో, జాగ్రత్తగా ఉండాలి. అందుకని వరం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి ఉంటుంది. గమనించండి. అంటే ఏం జరిగింది? హృదయంలో ఆలోచనలన్నీ ఏమైపోయినాయి? దేవునికి వ్యతిరేకంగా మారిపోయినాయి. దేవుడు అనుకున్న విధానంలో లేవు. ఇంకో విషయం తెలుసా మీకు? స్వస్థత వరం ఉన్న వాళ్ళకి ఓర్పు కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకని? ప్రార్థన కోసం విపరీతంగా చేయమని జనాలు వస్తూ ఉంటారా? వీళ్ళు చేయగలిగి ఉండాలి. కొంతమంది ఎంతసేపే చేస్తాం, ఎంతమందికే చేస్తాం అంటారు, అందరికీ చేయరు. నా అనుభవంలో నేను అలాగ అందరికీ చేసే వాళ్ళని, ఎంత సమయం అయినా రాత్రి చేసే వాళ్ళని ఇద్దరినే చూసా. ఒకటి ఏసన్న గారిని, 2 దీవినయ్య గారిని. ఎంత సమయం అయినా రాత్రి వాళ్ళు చేసే వెళ్తారు. అందుకని వరాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చే ఉంటాడు వరాలు, కానీ ఈ వరాలను మనం ఏం చేస్తాం? మన హృదయ తలంపుల్ని బట్టి దుర్వినియోగం చేసుకుంటాం. అందుకని ఆ వరాలు పనిచేయవు మనుషులు. గమనించాలి. అందుకని ఏం రాయబడి ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అందుకనే మంచి ఆలోచన, అంటే ఒక మాటలో చెప్పాలంటే సదుద్దేశము కలిగి ఉండాలి. దాన్ని బట్టే ప్రభువు మనకు కృపను అనుగ్రహిస్తాడు, వరాలను ఇస్తాడు. అంతే. అది మనలో దురుద్దేశం ఉందనుకోండి, ఆయన ఖచ్చితంగా వరాలను ఇవ్వడు. మనం అనుకోవచ్చు, మరి ఇప్పుడు వరాలను దుర్వినియోగపరిచే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం అనుకోవచ్చు. వాళ్ళు వరాలు పొందుకున్నప్పుడు సదుద్దేశంతోనే ఉన్నారు, కానీ వరాలను పొందుకున్న తర్వాత మారిపోయింది, ఎజెండా మారిపోయింది, పార్టీ మారిపోయారు వాళ్ళు ఇప్పుడు. అది వరాలు పొందుకున్నప్పుడు బాగానే ఉంది, వాళ్ళ వైఖరి బాగానే ఉంది. అందుకని గమనించండి, శుద్ధ హృదయం, శుద్ధమైన ఆలోచనలు. దేవుడు మనల నుంచి కోరుకునేది ఇదే, పరిశుద్ధమైన జీవితం. అందుకనే గమనించండి, మన తలంపుల్ని బట్టి ఆయన మహిమ పొందాలి. కొలస్సీ పత్రికలో రాయబడి ఉంటుంది. కొలస్సీ పత్రికలో ఉన్న ఆ సంఘాన్ని, కొలస్సీ పట్టణంలో ఉన్న
సంఘాన్ని ఏమని సంబోధిస్తాడంటే పౌలు భక్తుడు పరిశుద్ధులు అంటాడు. గమనించండి. వారికి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. మీరేం చేసినా సరే, మీరు అన్నం తిన్నా, నీళ్లు తాగినా దేనికోసం చేయమంటాడు? దేవుని మహిమ కోసం చేయమంటాడు. అంటే గమనించండి, మన క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ. మన ఆలోచనల ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచే వారంగా ఉండాలి. అందుకనే ధన్యతల్లో కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇది చాలా అవసరం మనిషికి. అందుకనే ఎవరు పరలోక రాజ్యం చేరుకుంటారు అంటే ఎవరైతే వ్యర్థమైన దాని మీద మనసు ఉంచుకోరో, ఎవరైతే కపటంగా ప్రమాణము చెయ్యరో, ఎవరైతే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో, ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో గమనించండి. అందుకని మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా ఆయన రక్తములో కడుగబడాలి. హల్లెలూయా. అప్పుడే మనం శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటాం. ప్రభు దగ్గర నుంచి పొందుకునేది ఏదైనా సరే ఆయన మహిమ కొరకే మనం వాడినప్పుడు, అవి మన సమయం కావచ్చు, సంపద కావచ్చు, సామర్థ్యం కావచ్చు, ఆయన మహిమ కోసమే మనం వాడామనుకోండి, ఖచ్చితంగా దేవుడు వాటిని ఇంకా ఫలింపులోకి తీసుకొస్తాడు. గమనించండి. ఒకవేళ ఆయన మహిమ కొరకు వాడకపోతే ఖచ్చితంగా ఇది అపవాది చేతికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎవరు పరలోక రాజ్యం చేరతారు అంటే ఈ 4 లక్షణాలు కూడా దావీదు మహారాజు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి మాదిరికరమైన మనస్సు కలిగి హృదయ శుద్ధిని కలిగి ఉందాం. ఆ రీతిగా పరలోక రాజ్యాన్ని చేరదాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. రాజా, పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని మేము విడిచిపెట్టాలి తండ్రి. కపటమైన వాటిని మేము విడిచిపెట్టాలయ్యా. నిర్దోషమైన చేతులు లేకుండా శుద్ధమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మేము పరలోక రాజ్యం చేరతామని బోధించబడి ఉన్నాం. స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి. నీరు కట్టి ఫలింప చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలవబడినట్లయితే